అండ్ చాలామంది ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఏమంటున్నారంటే వీళ్ళు ఈ బిజినెస్ మీద ఎంతో సంపాదించేశారు అని అంటున్నారు. మేము ఎంత సంపాదించామో ఎంత ఖర్చులు అయ్యాయో అనేది మాకే తెలుసండి. ఎందుకంటే మా ఫాదర్కి కరోనా, బ్రెయిన్ స్ట్రోక్, ఒక సైడ్ అంతా ప్యారలైజ్డ్, నెక్స్ట్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయండి. పర్మనెంట్ డయాలసిస్ జరిగింది. దానికి రొటేషన్ మేము ఎంతైతే ఎర్న్ చేస్తున్నామో అంతా రొటేషన్లా అయిపోయేది. ఈవెన్ మా ఇల్లు అలా మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు అండ్ ఈ బిజినెస్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మాకు తెలిసింది ఈ బిజినెస్ ఒకటే. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ బిజినెస్ అయ్యి ఉండొచ్చు ఇంత చిన్న ఏజ్లో. దీని మీద ఎక్కువ అవగాహన ఉంది, బాగా గ్రిప్ కూడా దీని మీదే ఉంది. సో కస్టమర్స్ ప్రతి ఒక్కరు మా ప్రోడక్ట్ని ఎవరైతే టేస్ట్ చేశారో వాళ్ళు మాకు ఇప్పటికీ గుర్తున్నారు. చాలా బాగుంది, మీరు మానేయద్దు బిజినెస్, కంబ్యాక్ స్ట్రాంగ్గా ఇవ్వండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ మాటలకైనా సరే నాకు ఎక్కడో సంథింగ్ పాజిటివ్ వైబ్ అనేది కుదిరింది. మళ్ళీ ముందుకు రావాలి, మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఎవరో ఏదో అంటే ఇంకా బిజినెస్సే క్లోజ్ అయిపోయింది మొత్తానికి. దీని మీదే ఆధారపడి మా ఫ్యామిలీ అంతా ఉంది. సో ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి అని నాకైతే అనిపించింది. ఈ ఇష్యూస్ జరిగిన స్టార్టింగ్ నేనైతే ఏమనుకున్నానంటే బిజినెస్ పోయింది కదా, ఫైనాన్షియల్గా ఇల్లు గడవాలి, ఇల్లు మెయింటైన్ అవ్వాలి అంటే సరే పోనీ జాబ్కి వెళ్ళిపోదామా. జాబ్కి వెళ్ళిపోతే మా సిస్టర్ని, మా మదర్ని ఒక్కరే అయిపోతారు, వాళ్ళని చూసుకోవడానికి నేను ఖచ్చితంగా ఉండాలి. సో పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుందామా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజీగా ఎవరికి దొరకదు. సో చాలా కన్ఫ్యూజింగ్గా, చాలా ఏడ్చే రోజులు కూడా చాలానే ఉన్నాయి. అసలు ఏం చెయ్యాలి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి అని. కస్టమర్స్ వల్లే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వల్లే, వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్లే మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేసి నాకైతే ఒక నమ్మకం అయితే పుట్టింది. మా డాడీ బ్రతుకున్న టైంలో ఏమనేవారంటే ఈ బిజినెస్ ఎవ్వరూ మన మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎలాంటి ప్రెషర్ లేకుండా చక్కగా 2-3 ఇయర్స్ వెళ్ళిపోతుందమ్మా అనేసి అన్నారు. కానీ నాకు అప్పుడే అర్థం అవ్వాల్సింది ఆ మాట. మనం ఎంతైతే ఎదుగుతామో దాన్ని చూసి కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తొక్కేసేవారు కూడా ఉన్నారండి. నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఎంత ఫేస్ చేశానంటే, నా ఏజ్ 23నే. ఈ 23కే నేను చాలా నెగిటివిటీని నేను తీసుకున్నాను. ఈ ఏజ్లోనే చూడలేని నెగిటివిటీని చూసేశాను. నాతో పాటు మా ఫ్యామిలీ మొత్తం అందరూ అనుభవించేసామండి. యాక్చువల్లీ జరిగిన మిస్టేక్ అయితే అయిపోయింది. తిట్టినవారు, తిట్టించుకున్నవారు మొత్తం ఇద్దరికిద్దరు సారీ అయితే చెప్పేసుకున్నారు. సో నెక్స్ట్ జరగబోయేదానికి అలాంటి మిస్టేక్స్ ఏమి జరగదని నేను చెప్తున్నాను.